అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. నేటి ప్రత్యేకత తల మరియు బుర్ర. అదేనండి, తలకాయ కూర బేజా ఫ్రై చేసుకుందాం. తలకాయ మాంసం తీసుకొని కొంచెం పసుపు వేసి హాట్ వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి ఉప్పు వేసి కడగాలి. ఇది పొట్టేలి చెవి చూడండి, ఇది కన్నుగుడ్డు చూడండి. కడిగి పెట్టుకున్న మాంసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నేను చెప్తున్న కొలతలు 1.5 కిలో తలకాయ కూరకండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, సగం నిమ్మకాయ పిండి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. 1/2 కప్కి కొంచెం తక్కువగా కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల అల్లం, గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు, 2 మీడియం సైజ్ టమోటా ముక్కలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ ఫుల్ అయింది కదా, అందుకని ఒకసారి గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి, కానీ నాకు జార్ పట్టలేదు, అందుకని ముందు కొంచెం గ్రైండ్ చేసి మళ్ళీ కొన్ని వేసి గ్రైండ్ చేశాను. మసాలా రెడీ అయ్యింది కదా, ఇక కూర తయారీ చూద్దామా. స్టవ్ పై ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు వేసి మనం కలిపి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూరలో నుండి నీరు ఊరుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మసాలా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ కూరకి ఆయిల్ కానీ ఉప్పు కారం కానీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మసాలా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యాక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకో 50 ml ఎక్కువ వాటర్ పోసి ఇంకో విజిల్ ఎక్కువగా ఉడికించుకున్నా పర్లేదండి. అంతా ఎముకలే కాబట్టి కొంచెం ఎక్కువగా ఉడికినా పర్వాలేదు. ఆవిరి పోయాక మూత తీసి చూద్దాం రండి ఎలా ఉడికిందో. చూడండి, ముక్క బాగా ఉడికిపోయింది కదా. ఇక అంతేనండి, తలకాయ కూర రెడీ. ఈ కూర జొన్న రొట్టెతో కానీ రాగి ముద్దతో కానీ చాలా బాగుంటుంది. తలకాయ కూర రెడీ అయింది కదా. ఇప్పుడు బ్రెయిన్ చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు వాటర్ పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 మిరియాలు, 1 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బ్రెయిన్ని కూడా వేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం ఉడికాక మరోవైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి మొత్తం ఒకేసారి ఉడికించుకోవచ్చండి, కానీ అలా చేస్తే అందులో ఉన్న సారం అంతా పోతుంది కదా, అందుకని నేను కొంచెం నీళ్లు పోసి 2 వైపులా టర్న్ చేసుకొని ఉడికిస్తున్నాను. బ్రెయిన్ ఉడికేలోపు 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుందాం. ఇలా 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ నీరు పడేసి బ్రెయిన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులో నుండి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పక్కన ఉంచుకొని మిగిలినవి ఆయిల్లో వేసుకొని వేగనివ్వాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి
ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని వేసి కీమాలా అయ్యే విధంగా బాగా కలపాలి. చివరగా 1/4 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా మనం పక్కన తీసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, బేజా ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.